మూవీకి వచ్చేసినాం. మేము దసరా మూవీకి అయితే వచ్చేసినాం. సో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడబోతున్నాం మేము. సో చూసేయండి వీడియో ఎలా ఉంటుందో ఇవాళది. సో హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వేణుగారి రూమ్కి వెళ్తున్నాం. అది మరి సిటీ ప్యాలెస్ మరి. సో వెనుకున్నాడు వేణుగాడు, మధ్యలో ఉన్నాడు శంకర్ గాడు, ఆయన మధ్యలో ఉన్నాడు మనోడు ఫ్రెండ్స్. సో మహేష్ బాబుతో ఇప్పుడు వెళ్తున్నాం. షూటింగ్ ఉంది చిన్నది, నాతో ఏముంది. సో మహేష్ అన్న గారు ఇక్కడే ఉన్నారు. సో మహేష్ బాబు గారు చెప్పండి. ఇంటర్వ్యూ అడుగు పెద్ద మనిషి అయినాడు. ఎవరిది? సాయంశి. అసభ్యకరమైన సాయి వంశీపై నిందలు మోపిన శంకర్. చూడండి నడక ఎలా ఉందో. వేణుగాడు సో ఈరోజు శ్రీరామనవమి కాబట్టి సో రాముని మ్యారేజ్ అయితే అయిపోయింది. సో తిన్నాం. సో ఇప్పుడే కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం చిన్నగా ఈవెంట్ ఉంది, శంకర్ అని తెలుస్తుంది. కోటర్స్ అన్నట్టు. సో హైయస్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడే దసరా మూవీ చూసి వచ్చాము. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో దసరా మూవీ అయితే బ్లాక్ బస్టర్ అనుకుంటాయింది. బ్లాక్ బస్టరే, ఇంత వేరే లెవెల్లో ఉంది మూవీ మాత్రం. సో ఒక్కొక్క సీన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో అది చూస్తేనే అర్థమవుతుంది. సో ఒక్కొక్క సీన్లో ఉండే ఫైట్ అండ్ ఎమోషన్ ఉండాలి. మొత్తం ఇచ్చిపడేసి నాని అయితే ఇచ్చిపడేసి. కీర్తి సురేష్ అయితే యాక్టింగ్ లెవెల్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో సాయంశ్రీ ఇప్పుడు మాటల్లో తెలుసుకుందాం. సో మూవీ ఎలా ఉందో చెప్పండి సాయంశ్రీ. నితేష్ గారు, ఇవాళ మనం మూవీ చూసినాం కదా. మూవీలో హైలైట్ సీన్స్ అంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ పాత్ర ఉంది కదా, ఆ పాత్ర హైలైట్. అది డైలాగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ప్లస్ మళ్ళీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ప్లస్ మళ్ళీ హీరోని కీర్తి సురేష్ హీరోని నా ఫేవరెట్ హీరోని. ఫస్ట్ ఫేవరెటా? నేను లోకల్ కాదు కానీ నేను శైలజ మెయిన్లీ. అప్పుడు పిచ్చి నేనైతే ఒక నాగేశ్వర థియేటర్లో కాగానే సిరునే విషయం నిజంగా చెప్తాను. ఇంత అప్పుడు కొంచెం లాగా ఉండే హీరోని, ఇప్పుడు సన్నగా అయిపోయింది. ఇంకోటి హీరోని ఎక్స్ప్రెషన్స్, ఏడవడం. ఇప్పుడు ఏడుస్తూనే డైలాగ్ చెప్తే చూసినా నితీష్ గారు, ఆ ఏడుస్తూ డైలాగ్ చెప్పడం ఓకేనండి. నితీష్ అన్నీలు వింటున్నా సెట్ కావు. ఓకే ఓకే ఇచ్చి పడేద్దాం. నితేష్ గా ఓకేనా? ఓకేరా ఓకేనా. హీరోని
ఎక్స్ప్రెషన్స్ కళ్ళు చూసి బతికేయాల్సి మొత్తానికైతే. ఎక్స్ప్రెషన్స్ అండ్ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది అని చెప్తున్నారు తనకి గాడు. మొత్తానికైతే హీరోని పాత్ర బరాబర్ న్యాయం చేసింది. బరాబర్ న్యాయం చేసింది. బరాబర్. సో హీరో 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 అయితే ఇచ్చి పడేసింది మొత్తానికి. మన తెలంగాణ ఆశ భాష దాంచు వేసి పడేయాలి. అంత ఘోరంగా ఉన్నది. మీరు కూడా ఒక్కసారి బాగానే థియేటర్ వెళ్ళి చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు టికెట్ కు డబ్బులు పెడతారు కదా, అవి పెట్టినాం అనేది కూడా ఉండదు. డైరెక్ట్ చూసినాం